నటసింహం విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కళారత్న చింతలపల్లి కోటేష్ ఒక వినూత్నమైన చిత్ర నివాళి అర్పించారు. కేవలం ఎన్టీఆర్ అనే 3 అక్షరాల లోపలే ఆ మహానటుడికి సంబంధించిన 20 విభిన్న అద్భుత చిత్రాలను గీసి అందరినీ అబ్బురపరిచారు. కేవలం 8 అంగుళాల పొడవు 14 అంగుళాల వెడల్పు గల చిన్న డ్రాయింగ్ చార్ట్ పై మైక్రో పెన్నులు మైక్రో బ్రష్ల సాయంతో వాటర్ కలర్ పెయింటింగ్స్ ద్వారా ఈ చిత్రాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. ఎంతో సూక్ష్మంగా అత్యంత శ్రద్ధతో కేవలం 4 గంటల వ్యవధిలోనే కోటేష్ ఈ కళాఖండాన్ని పూర్తి చేయడం విశేషం. ఎన్టీఆర్ అంటే కేవలం పేరు కాదు, అదొక ప్రపంచనం, ఒక సంచలనమని ఈ సందర్భంగా చిత్రకారుడు కోటేష్ కొనియాడారు. అందుకే ఆ పేరులోనే అన్నగారి బాల్యం, సినీ ప్రస్థానం, రాజకీయ ప్రస్థానాన్ని చూపించానన్నారు. ఇందులో సాంఘిక జానపద పాత్రలతో పాటు బ్రహ్మనాయుడు, శ్రీకృష్ణ దేవరాయలు, అక్బర్, పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి పాత్రలను ఆవిష్కరించారు. అలాగే పౌరాణిక పాత్రలైన శివుడు, భీష్ముడు, భీముడు, శ్రీకృష్ణుడు, రావణుడు, దుర్యోధనుడు, కర్ణుడు, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి రూపాలను అత్యంత జీవకళ ఉట్టిపడేలా తీర్చిదిద్దారు. చివరగా రాజకీయాల్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి ఎన్టీఆర్ రూపాన్ని కూడా ఇందులో పొందుపరిచారు. ఎన్టీఆర్ గారి 103వ జయంతిని పురస్కరించుకొని ఒక వినూత్నంగా ఎన్టీఆర్ గారి చిత్రాలు వేశాడు. అంటే ఎన్టీఆర్ అనే పేర్లు రాసి, ఎన్టీఆర్ పేరు రాసి, ఆ పేరులోనే ఎన్టీఆర్ కేవలం 8 అంగుళాల పొడుగు 14 అంగుళాల వెడల్పు గల డ్రాయింగ్ చార్ట్ మీద ఈ చిత్రాలు 20 చిత్రాలు వేశాను, చిన్న చిత్రాలు. ఎన్టీఆర్ అంటేనే ఒక ప్రభంజనం, ఒక సంచలనం. అందుకే ఎన్టీఆర్ పేరు మీద పేరులో బొమ్మలేశాను. ఎన్ అంటే నందమూరి, టి అంటే తారక, ఆర్ అంటే రామారావు. నందమూరి తారక గారిని ఎన్టీఆర్ అని అంటారు, అన్నగారు అంటారు. ఎన్టీఆర్ గారు ఈ చిత్రం 20 చిత్రాల్లో ఎన్లో టీఆర్లో బాల్యంలో ఎన్టీఆర్ ఉన్నప్పుడు, తర్వాత యవ్వనంలో అంటే సినీ పరిశ్రమలో ముందు ఎలా ఉన్నాడు, అలాగే జానపద చిత్రాలు చాలా తీసినాడు, జానపద రాజుగా. అలాగే బ్రహ్మనాయుడు, పోతులు వీరబ్రహ్మము, తర్వాత చాలా పాత్రలు నటించాడు. తర్వాత పౌరాణికంలో అనేక పాత్రలు, శివుడు, భీష్ముడు, భీముడు, దుర్యోధనుడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, కర్ణుడు, ఇలా ఎన్నో పాత్రలు. అంటే పౌరాణిక పాత్రల్లో ప్రపంచంలో ఏ నటులు చేయని పాత్రలు ఎన్టీ రామారావు చేశాడు. అందుకే ఆయన విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు అంటాడు. సినీ పరిశ్రమలో ఎంత పేరు, తన ఆయా పాత్ర నటించి ఎంత పేరు సంపాదించాడు. రాజకీయాలు కూడా ప్రజాదరణ పొంది ఇదే పేరు సంపాదించాడు. అటు సినిమా పరిశ్రమలో, ఇటు రాజకీయాల్లో ప్రజల మనసులో దూరంగా శాశ్వతంగా ముద్ర వేసుకున్నాడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ గారు అభిమానిగా నేను ఈ చిత్రాలు వేశాను. అలాగే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి అందరి హృదయాల్లో కొలువై ఉన్నాడు. ఆ అన్నగారి మీద అభిమానంతో నేను ఎప్పుడు కూడా ఎన్టీఆర్ చిత్రాన్ని జయంతులకు, వర్ధంతులకు కూడా వేస్తుంటాను. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్.